నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మీకు తెలుసు అతి భయంకరమైనటువంటి 2 రోడ్డు ప్రమాదాలు ఇరు రాష్ట్రాలను, తెలుగు రాష్ట్రాలను కుదిపేశాయి. ప్రతి ఒక్కరి పానం విలవిల్లాడింది. అలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, దానికి ఏమి కారణం, నివారణ ఎలా అనే విషయాలు తెలుసుకోవటానికి అడిషనల్ రవాణా అదనపు రవాణా కమిషనర్ శ్రీ సిఎల్ఎన్ గాంధీ గారు మనతో ఉన్నారు. గాంధీ గారు కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, సమాజం అభివృద్ధిని కోరుకునేటువంటి వ్యక్తి, ఎవరి చావు కూడా ఉండకూడదు అనేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి నుంచి ఈ బస్సు ప్రమాదాలకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుందాం. ముందుగా నమస్కారం సార్. నమస్కారం అండి గాంధీ గారు. చాలా సంతోషం, మీరు మా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం సార్. చాలా కూడాను భిక్షమయ్య గారి ఛానల్ ఇంత పాపులర్ అనేది 350 ఎపిసోడ్స్ చేశారనేది ఒక కమిటెడ్ నాయకుడు గాను, కార్యకర్త గాను, సాంస్కృతిక రంగంలో కూడాను విప్లవభావాలని ప్రజల్లో మార్పుకు తీసుకురావడానికి చేస్తున్న కృషికి నేను అభివందనాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా నా తరఫు నుంచి శుభాకాంక్షలు ఉంటుంది. సార్, అక్టోబర్ 24న నేషనల్ హైవే 44 పై కావేరీ ట్రావెల్స్ బస్ అర్ధరాత్రి 3:35 అట్లా ప్రమాదం జరిగి సుమారు 20 మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి ఎవరు కారణం? బస్సు యాజమాన్యం కారణమా? ఆ బస్సు కింద పడినటువంటి ఒక బండి మీద పోతున్నటువంటి వ్యక్తి కారణమా? లేదా ఆ రోడ్డు కారణమా? లేక ఆ స్పీడ్లను గాని వాటిని గాని కంట్రోల్ చేయని అధికారులు కారణమా? ఎవరు కారణం సార్? నిజానికి మీరు ప్రస్తావించినటువంటి అక్టోబర్ 24వ తారీఖున జరిగినటువంటి బస్సు ప్రమాదం చాలా మనకు నష్టాన్ని, కుటుంబ భారాన్ని మిగిల్చిన మాట వాస్తవం. అది వేమూరి కావేరీ ట్రావెల్స్ అనే బస్సు సార్ డయ్యూడామంలో ఒరిజినల్ గా రిజిస్ట్రేషన్ కాబడింది. తరువాత ఒరిస్సాలోని రాయగఢకి బదిలీ కాబడింది. ఒరిస్సాలోని రాయగఢ్ లో రిజిస్ట్రేషన్ అయిన బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి రెగ్యులర్ గా సర్వీస్ చేస్తుంది. ఒరిస్సాలో రిజిస్ట్రేషన్ అయింది, అవునండి, అక్కడ ట్రావెల్ చేయాలి, కానీ హైదరాబాద్ నుంచి బెంగళూరు ట్రావెల్ చేస్తాను. దీన్ని మోటారు వాహనాల చట్టంలో ఉన్నటువంటి వెసులుబాట్లని ఆసరాగా చేసుకుని ఆ బస్సు యజమాని లాభాపేక్షతోనూ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్స్ ని తగ్గించుకునేటటువంటి ఉద్దేశంతోనూ చట్టాన్ని ఉల్లంఘించే విధంగా చర్యలు తీసుకుని ఈ బస్సు నడుపుతున్నారు. దీని గురించి మీరు ప్రస్తావిస్తే, నేను అనుమతిస్తే నేను చెప్తా. సార్ చెప్పండి. అసలు నిజానికి ఈ ప్రైవేట్ బస్సులు అనేవి సార్ పారా ట్రాన్స్పోర్ట్ అండి. సార్ అంటే రెగ్యులర్ ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ లాంటి సంస్థలు స్టేజ్ క్యారేజ్ బస్సులు ఒక సంస్థాపరంగా నడిచేవాడు. వాటికి తగినన్ని సంఖ్యలో బస్సులు లేనందువల్ల, ఆర్థిక దన్ను కల్పించనందువల్ల, అంతరాష్ట్ర ఒప్పందాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ఆర్టీసీ తగిన సంఖ్యలో బస్సుల్ని పెట్టలేకపోతుంది. ఆ ఖాళీని ఈ ప్రైవేటు యాజమాన్యాలు భర్తీ చేస్తూ వచ్చినాయి. నేను ఇప్పుడు కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు, ఇప్పుడు ఈ బస్సుల్ని స్టేజ్ క్యారేజ్ బస్సులుగా 2 రాష్ట్రాలు అంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, అంటే ఆంధ్రాని ముందుకెళ్ళానంటే అవిభక్త రాష్ట్రంగా ఉన్నది కాబట్టి ఇప్పుడు రాష్ట్రాలు విభజించబడినందువల్ల తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలు అంతర్రాష్ట్ర ఒప్పందాలు చేసుకుంటాయి. మేము మీ రాష్ట్రంలో ఇన్ని బస్సులు తిప్పుతాం, మీరు మా రాష్ట్రంలో ఇన్ని బస్సులు తిప్పుకోండి అని అగ్రిమెంట్, దాన్ని అగ్రిమెంట్ అంటారు. ప్రభుత్వాల మధ్య ఈ ప్రభుత్వాల మధ్య జరిగిన అగ్రిమెంట్ దాదాపు 30 సంవత్సరాల క్రితం జరిగింది. 30 సంవత్సరాల క్రితం అవిభక్త రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది. తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత ఎవరి వాటాలో ఉన్న బస్సులని వారు పంచుకున్న తర్వాత ఒప్పందం కూడా అలాగే ఉండింది. వాటిని రివైజ్ చేయకుండా 30 సంవత్సరాల కింద ఎన్ని బస్సులు మేము నడపాలని ఒప్పందం చేసుకున్నాము, అదే బస్సులు నడపగలుగుతున్నారు. ఈ రాష్ట్రం ఎక్కువ బస్సులు తిరుగుతానన్నా ఆ రాష్ట్రాలు ఒప్పుకుంది తిరగడానికి లేదు, ఎందుకంటే అంతర్రాష్ట్ర ఒప్పందం రాష్ట్రాల యొక్క పరిధిలో. సో ఈ 10 సంవత్సరాల క్రితం ఉండేటటువంటి రవాణా అవసరాలు, ఈ రోజున రవాణా అవసరాలు మారిన నేపథ్యంలో
ఎక్కువ బస్సులు రావాల్సినటువంటి అగత్యం ఉన్న నేపథ్యంలో ఈ బస్సుల్ని ప్రైవేట్ బస్సులు వీటిని భర్తీ చేస్తాయి. కానీ ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఇవి కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు. మోటార్ వాహనాల చట్టంలోనే ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ స్కీమ్ అని ఒకటి ఉందండి. ఇది భారతదేశం మొత్తంలోనూ పర్యాటన రంగాన్ని ప్రమోట్ చేయడం కోసం, ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి పర్యాటక స్థలాలను తిరగటం కోసం ఈ ఆల్ ఇండియా టూరిస్ట్ స్కీమ్ అనేది పెట్టి లిబరల్ గా పర్మిట్లు ఇస్తున్నారు. ఒక రకంగా విజ్ఞాన వినోద టూరిస్టులు ఉండాల్సినటువంటి ఎగ్జాక్ట్లీ అన్నారు వ్యాపారం కోసం జరుగుతారు. వాళ్ళు చేసేది వ్యాపారమే. విజ్ఞానం వినోదం పంచడానికైనా కానీ వ్యాపారం రూపాయి వస్తేనే కదా ఎవరైనా వ్యాపారం చేసేది. లిబరల్ గా పర్మిట్లు ఉన్నాయి. ఇందాకేమో అంతర్రాష్ట్ర ఒప్పందాల్లో, సంస్థాగతమైన ఒప్పందాల్లో పెంచుకోలేక ఆర్టీసీ లాంటి సంస్థలు, అక్కడ కర్ణాటకలో ఆర్టీసీ లాంటి సంస్థలు మదన పడుతున్న నేపథ్యంలో ఖాళీ ఈ విజ్ఞాన వినోదాత్మక బస్సులు కోసం ఏర్పాటు చేసినటువంటి బస్సులు చేస్తున్నాయి. వీటిల్లో ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే బస్సు ఎక్కడైనా రిజిస్టర్ కావచ్చు. అంటే రిజిస్టర్ కావచ్చు. కాకపోతే ఆ రాష్ట్రానికి హోమ్ స్టేట్ ట్యాక్స్, అంటే ఆ రాష్ట్రం రిజిస్టర్ కాబడింది కాబట్టి ఆ రాష్ట్రానికి ట్యాక్స్ కట్టాలి, పన్ను కట్టాలి. దాంతో పాటు ఆల్ ఇండియా ట్యాక్స్ కూడా కట్టాలి. ఆల్ ఇండియా ట్యాక్స్ కట్టేది ఏమో సెంట్రల్ గవర్నమెంట్ కి పెడుతుంది, స్టేట్ గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ వెళ్తుంది. ఈ ఆల్ ఇండియా ట్యాక్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తన దగ్గర ఉంచుకో. రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేషనల్ హైవే లెంగ్త్ ను బట్టి, దామాషాన్ని బట్టి వాళ్ళకి పంచుతారు. అంటే పెద్ద రాష్ట్రంలో ఎక్కువ రోడ్లు ఉంటే ఎక్కువ ఆదాయం ఉంటుంది, చిన్న రాష్ట్రంలో తక్కువ ఉంటే తక్కువ ఆదాయం ఉంటుంది. అది కూడాను కేంద్ర ప్రభుత్వం ఉంచుకునేది కాదండి. విషయం ఏమిటంటే పర్మిట్లు లిబరల్ గా ఇస్తున్నారు. తర్వాత ప్రయాణికులు, ఇందాక మీరు అన్నారే వినోద విజ్ఞాన సౌపార్జన కోసం తిరిగే వాటి కోసం సౌకర్యార్థం, ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో ఒకటి స్లీపర్ బస్సులు. సింగిల్ బర్త్, డబుల్. రైళ్లలో ఎలా సుఖవంతమైన ప్రయాణం చేయడానికి వెసులుబాటు ఉంటుందో అదే విధంగా ఇలాంటి ప్రయాణాలు చేయడానికి కూడా బెర్తులు ఏర్పాటు చేశారు. కానీ ఏర్పాటు చేస్తూ కూడా నిబంధనలు ఏర్పాటు చేశారు. స్లీపింగ్ బర్త్ ఉండాలంటే దానికి ఈ రకమైనటువంటి నిబంధనలు ఉండాలి. అసలు ఆ స్లీపింగ్ బర్త్ బస్సుని కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు అధికృతమైనటువంటి ఏజెన్సీ దగ్గర మాత్రమే ఆ బస్సుల్ని నిర్మాణం చేయాలి. వాళ్ళకి ఏటువంటి మెటీరియల్ వాడాలి, బస్సు నిర్మాణంలో ఎలాంటి మెటీరియల్ వాడాలి, బస్సుల బెర్తుల మీద ఏ రకమైన మెటీరియల్ వాడాలి, సీలింగ్ ఎలా ఉండాలి, ఫ్లోరింగ్ ఎలా ఉండాలి, ప్రయాణికుల రక్షణకి ఆపత్ సమయంలో ప్రయాణికుల రక్షణకి బయటికి రావడానికి ఎలాంటి ఏర్పాట్లు ఉండాలి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న స్లీపర్ బస్సులు మాట్లాడుకుందాం. అది మొత్తం లాకేస్తున్నది. స్లీపర్ బస్సులు ఎలా ఉండాలి అంటే 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి, ఈజీగా ఆపరేట్ చేయగలిగేటట్టుగా. అలాగే ఎమర్జెన్సీ డోర్ ఉండాలి, అది కూడాను తేలిగ్గా ఓపెన్ కాగలిగేటట్టు ఉండాలి. ఒక్క ఎమర్జెన్సీ డోర్ తోనే ప్రయాణికులందరూ వెళ్ళగలిగే అవకాశం ఉండగలిగిన ప్రమాదం జరిగినప్పుడు విండో గ్లాసుల బద్దలు కొట్టడానికి సుత్తులు ఉండాలి, వాటి హ్యామర్స్ అంటారు. ఎక్కడో కాడ పెడతారు సుత్తులు కూడా. ప్రతి విండో దగ్గర ప్రామినెంట్ ప్లేస్ లో ఏది లైట్ పడగానే ఆ టేప్స్ తో గ్లో అయ్యేటట్టుగా విధంగా పెట్టాలి. అలాగే స్మోక్ డిటెక్టింగ్ సిగ్నల్స్ ఉండాలి, ఫైర్ డిటెక్టింగ్ సిగ్నల్స్ ఉండాలి. డ్రైవర్ దగ్గర అలారం బటన్ ఉండాలి, ఏదన్నా జరిగితే ఆ బటన్ నొక్కితే బస్సు అంతా పీప్ 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 సౌండ్ వచ్చి ప్రయాణికులు, ఎందుకంటే స్లీపర్ బస్ అంటే మనం ఏమిటి ఖర్చు అయినా సరే సుఖంగా పోదాం అనుకుంటాం, సుఖంగా పడుకుందాం అనుకుంటాం, అంతే కదా. 10ంటికి బస్సు ఎక్కుతాం, నిద్రపోతాం, తెల్లారి డెస్టినేషన్ దగ్గర దిగుతాం. కనుక ప్రయాణికుడికి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు ప్రమాదం, అగ్ని ప్రమాదం లాంటివి జరిగితే అతని కాటికి తప్పించుకునే వెసులుబాటు కల్పించే విధంగా డ్రైవరు అలారం బటన్ నొక్కితే అందరికి ఒక్కసారి తెలుస్తుంది. దాన్ని పిలిచి చెప్పాల్సిన పల్లె, బాబు మంట అనాల్సిన పల్లె. అలారం, ఫైర్ డిటెక్షన్ దాకా చెప్పారు, సెన్సార్స్ ఉండాలి. తర్వాత అందులో వాడే మెటీరియల్ కూడాను ఫైర్ సప్రెసెంట్ మెటీరియల్, ఫైర్ రిటార్డెంట్ మెటీరియల్ ఉండాలి. మెరుగుల కోసం, షోకుల కోసం కట్టెలు వేసి ఈ రెగ్జిన్ చెక్కి రకరకాల మెరుపులు చూపించి ప్రయాణికులను ఆకర్షించే విధానంగా కాకుండా ఆ ఏ సంస్థలు అయితే నిబంధనలు పాటించాలని ఉన్నాయో వాళ్ళు ఇలాంటి అలౌ చేయరు, వాళ్లే తయారు చేసి ఇస్తారు. వీళ్ళు ఇప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి బస్సు అసలు సీటర్ గా రిజిస్టర్ అయిందండి, అది స్లీపర్ బర్త్ కాదు, టోటల్ గా అనాథరైజర్. సీటర్ గా రిజిస్టర్ అయ్యి స్లీపర్ బర్త్ గా ప్రైవేట్ కాడ మార్చుకున్నాడు. ఆథరైజ్డ్ డీలర్ కూడా కాదు. ఆథరైజ్డ్ డీలర్ అయితే చేయడు, ఆథరైజ్డ్ బాడీ బిల్డర్ చేయడు, అనాథరైజర్ గా చేశారు. ఇక్కడ ఇప్పుడు మొదటి పాయింట్ కి వస్తాను. ఇతర రాష్ట్రాలు ఎందుకు రిజిస్ట్రేషన్ అవుతుంది అంటే ఇతర రాష్ట్రాల్లో రవాణా శాఖ అధికారులు సరిగ్గా పనిచేయటం లేదు, వారు చట్టం నిబంధనలు పాటించడం లేదు. పుచ్చో మన తెలంగాణ రాష్ట్రాల్లోనూ
ఆంధ్ర రాష్ట్రంలోను కర్ణాటక రాష్ట్రంలోను నిబంధనలు పాటిస్తున్నారు. అబ్బాయి నీ స్లీపర్ బస్సు కాదు, సీటర్ బస్సు, నేను అలౌ చేయను అంటారు, నేను రిజిస్టర్ చేయను, నేను ఫిట్నెస్ రివ్యూ చేయను అని కాస్త అందుకే చచ్చో పుచ్చో అన్నాను నేను. అదే మనం ఏదో నిబద్ధతగా చేస్తానని నేను అంటలే. అదేలేండి. కానీ అక్కడైతే పక్క రాష్ట్రాల్లో అది కూడా లేదు. అది కూడా లేదు. నువ్వు నా దగ్గరికి వస్తున్నావా, రా, నువ్వు బండి కూడా రానవసరంలే, కాగితాలు పంపిస్తూ నీ చేసి పంపిస్తా అంటే ఆ కాగితాలు ఈ కాగితాలు అంతే. బండిని చూసే పని లేకుండా, బండిని పరీక్షించాల్సినటువంటి అవసరం లేకుండా నేను ఇక్కడ నుంచి కాగితాలు డబ్బులు పంపిస్తే అక్కడ రిజిస్ట్రేషన్ జరిగిపోద్ది, అక్కడ ఫిట్నెస్ అయిపోద్ది. సీటర్ బస్సుగా ఉన్న బండి స్లీపర్ బస్సుగా నమోదయ్యి వస్తుంది. వీడేంటి అధీకృత తయారు చేసే వాడి దగ్గర కాకుండా ఆటో గ్యారేజీల్లోను అక్కడ వాడికి వెసులుబాటు ఉండేటట్టుగాను చేస్తారు. ఈ నిబంధనలో కూడా ఉన్నదండి. గ్యాంగ్ వే ఎంత ఉండాలి, బెర్త్ ఎంత విడ్త్ ఉండాలి, డబుల్ బెర్త్ అయితే ఇంత మెజర్మెంట్స్ ఉండాలి, సింగిల్ బెర్త్ అయితే ఎంత మెజర్మెంట్స్ ఉండాలి, ఒకే సమయంలో ఇద్దరు మనుషులు రావటానికి పోవటానికి వీలుగా ఉండేంతగా గ్యాంగ్ వే ఉండాలి. ఈ నిబంధనలన్నీ అధీకృత బస్సు బిల్డర్స్ అయితే పాటించేటటువంటి నిబంధనలు. అది చట్టబద్ధమైన నిబంధనలు, రూల్స్ లో ఉన్నాయి. వీళ్ళు ఆటో గ్యారేజ్ లో చేసేటప్పుడు బెర్త్లు అంటే పడుకునే ప్రయాణికుడి సౌకర్యంగా ఉండాలని చెప్పి బెర్త్ యొక్క వెడల్పు పెంచుతున్నారు. దాంతో ఏమవుతుంది, మనిషికి వెళ్ళేటటువంటి గ్యాప్ ఉండదు. ఇవన్నీ కూడాను ఆపత్ సమయంలో వారికి బయటకు వెళ్ళటానికి మార్గం లేకుండా ఉండే విధంగా బస్సులు తయారు కాబట్టి, చట్ట విరుద్ధంగా తయారు కాబట్టి. దీనిలో ఏమిటంటే బండి యజమాని యొక్క లాభాపేక్ష ఏమిటంటే ఖర్చు తగ్గుతుంది. అంతే కదా. అదే బాడీ బిల్డర్, అధీకృత బాడీ బిల్డర్ దగ్గర అయితే ఎక్కువ రేటు ఉంటుంది, వాడు చక్కని మెటీరియల్ వాడతాడు, దాని రేటు దానికి ఉంటుంది. తర్వాత నగిషీలు పెట్టడానికి వీల్లేదు. సో రెండు ఇందాక చెప్పాను, పక్క రాష్ట్రాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. పక్క రాష్ట్రాలు రిజిస్ట్రేషన్ అక్కడ ట్యాక్స్ తక్కువ. తెలంగాణలోను, ఆంధ్రాలోను, కర్ణాటకలోను ఈ టూరిస్ట్ బస్సుల యొక్క ట్యాక్స్ సీటుకి 3,700 రూపాయలు 3 నెలలకు ఒకసారి కట్టాలి. అంటే బస్సు యజమానికి తన బస్సులో ఉన్నటువంటి సీట్ల ప్రకారం ప్రతి సీటుకు 3,700 రూపాయలు కట్టాలంటే దాదాపు 2 లక్షల దాదాపు ట్యాక్స్ పడుతుంది. ఓకే. ఇదే బస్సును నేను డైయుడామంలోను ఒరిస్సాలోను చేస్తే ₹1,00,000 వెళ్ళిపోతుంది. అంటే మనకు కోట్ల రూపాయలు పన్నుల రూపంలో రావాల్సినవి ఎగ్గొడుతున్నారు. లాభాపేక్షతోనేమో అనాథరైజర్ గా బండిని నిర్మిస్తున్నాడు. లాభాపేక్ష ఖర్చులు తగ్గించుకోవాలని నాసి రకం మెటీరియల్ వాడుతున్నారు. ప్రయాణికుని ఆకర్షించడానికి నగిషీలు, రెగ్జిను, తెల్లటి దుప్పడ పరుస్తాను, తెల్లటి దిండిస్తాను, కప్పుకోవడానికి రజా ఇస్తాను. ఇవన్నీ కూడాను ఏదైనా ప్రమాదం కనుక జరిగితే ముందు అంటుకునే ఇవే. మీరు